ప్రమాదకరమైన రాజకీయాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తోందని, దేశ ప్రయోజనాలను దెబ్బతినే విధంగా బహుళజాతి సంస్థలకు మోదీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధిపై దృష్టి సారించకుండా తిరుమల లడ్డు చుట్టూ రాజకీయాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కల్తీ జరిగిందని నివేదిక వస్తే దానికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నిటికంటే బాధాకరమేమంటే అందరూ కూడా ఒప్పుకుంటాం భారతదేశం గ్రామీణ దేశం అని. నువ్వు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే దాంట్లో 53,000 కోట్ల రూపాయలు ఏకాఏకిన బడ్జెట్ లో తగ్గించావు. చివరికి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. 90% కేంద్రం నిధులు ఇస్తే 10% రాష్ట్రం భరాయించేది. కానీ ఇవాళ దాన్ని 60% కేంద్రము, 40% మీరే భరించాలని చెప్తా ఉంది. తర్వాత ఏ జిల్లాలో పని పెట్టాలి, ఏ గ్రామంలో పని పెట్టాలనేది కూడా నేను ఢిల్లీలో కూర్చొని డిసైడ్ చేస్తానంటావు. కాబట్టి అంటే ఫెడరల్ రాజ్యాంగానికి తూట్లు పడిచే పద్ధతుల్లో, రాష్ట్రానికి భారాలు మోపే పద్ధతుల్లో ఇవాళ మొత్తం దేశాన్నంతా కూడా అతలాకుతలం చేస్తా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వము. గతంలో కూడా ప్రైవేటైజేషన్ ఉంది, ఆదాయం వచ్చే వాళ్ళు ఉన్నారు, లేదా సొంతంగా మెడికల్ కాలేజ్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో జరిగినట్లుగా భారతదేశంలో కాదు, నాకు దేశం వరకు ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా ఇట్లా జరగదు. గత 11 సంవత్సరాలుగా ఏదైతే దేశం కోసం, ప్రజల కోసం అని చెప్పాడో ఆ చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఇవాళ మన భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీసే పద్ధతుల్లో ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటా ఉన్నాడు. ఓన్లీ అగ్రిమెంట్లో కూడా స్పష్టంగా కనపడతా ఉంది. గతంలో ఏదైతే మన పైన మన ఇండియాకి 3% మనకి దిగుమతి సుంకం ఉండేది, ఆ 3% 18% పెంచారు. అదే అమెరికా వస్తువులు ఏవైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో వాటిపైన గతంలో 25% ఉంటే దాన్ని 0% అంటే అసలు దిగుమతి పన్నే లేకుండా చేసి అమెరికాలో వారు సంబరాలు జరుపుకుంటా ఉంటే మరి ఇక్కడ నరేంద్ర మోడీ గారు శాల్వాలు కప్పించుకొని దండలు వేయించుకుంటా ఉన్నారంటే అర్థమే కావాలి. ఇవాళ భారతదేశ సార్వభౌమాధికారం ఇవాళ ప్రమాదంలో పడింది. అదేవిధంగా రాయలసీమలో చాలా పెద్ద ఎత్తున పెండింగ్ లో ప్రాజెక్టులు ఉన్నాయి. నిన్న చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మన జిల్లాకు సంబంధించినటువంటి ఆయన అనుకుంటా నిమ్మల రామానాయుడు గారు మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా 1996లో వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. బాబు గారి 30 బర్త్డేలు పూర్తి అయిపోయాయి, ఈ బర్త్డేకైనా పూర్తి చేస్తామని చెప్పి ప్రకటించారు. 96, ఇప్పుడు 2026, కరెక్ట్ గా 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల్లో 4,000 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవుతుంది. పోనీ నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.